నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇంటాగ్లాబ్ ఒక ఐవిఐజి అంటే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో వాడతారు ఐవీఎఫ్ చేసినప్పుడు. ఇంటాగ్లాబ్ అంటే బ్లడ్ డిరైవ్డ్ ప్రోడక్ట్, యాంటీబాడీస్ ని తీసుకుంటారు. చాలా మంది హెల్దీ డోనర్స్ నుంచి ఇమ్యునోగ్లోబులిన్స్ ని తీసుకుని తయారు చేస్తారు. ఎందుకు వాడతారంటే ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవ్వాలని. ఐవీఎఫ్ లో ఎగ్జాక్ట్ గా ఇదే రోల్ దాంది. ఎందుకంటే ఇంప్లాంటేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఎంబ్రియో అతకాలంటే అక్కడ ఒక మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండాలి. బాడీయే ఎంబ్రియోని ఫారెన్ ఆబ్జెక్ట్ ఇన్ఫెక్షన్ అనుకొని తరిమేసింది అనుకోండి, అలాంటప్పుడు సక్సెస్ రాదు. ఎస్పెషలీ ఎవరిలో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పొద్దాక ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవుతుంది, మిస్క్యారేజెస్ అవుతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అండ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవ్వడం, ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటాగ్లాబ్ ఏం చేస్తుందంటే ఈ ఓవర్ యాక్టివ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ని తగ్గించడం, టీ సెల్స్ ని తగ్గించడం, ఆటో ఇమ్యూన్ యాక్టివిటీని తగ్గిస్తుంది. దీనివల్ల ఏంటంటే గర్భసంచి పొర ఎన్వైరన్మెంట్, అక్కడ వాతావరణం బెటర్ అవుతుంది. ఇంప్లాంటేషన్ రేట్ పెరగడానికి, ప్రెగ్నెన్సీ రేట్ పెరగడానికి బాగుంటుంది. ఎవరికి ఇస్తాము? పొద్దాక రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ వాళ్ళకి, మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏది కనుక్కున్నా లేదనుకోండి, కన్ఫర్మ్డ్ గా ఇమ్యూన్ బేస్డ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ముందు ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్ ఇస్తాము. ఆ రోజు కూడా ఇవ్వచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్ అండ్ అవసరం బట్టి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.